రేపు మహానాడు మూడవ రోజు భారీ బహిరంగ సభ జరగబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది ప్రజలు, కార్యకర్తలు ఈ సభకు హాజరవుతారని తెలుగుదేశం పార్టీ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సభకి తరలివచ్చే కార్యకర్తలకి, ప్రజలకి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులను కూడా ఏర్పాటు చేశారు. దీని ఏర్పాట్లన్నీ కూడా కడప ఆర్టీసీ రీజనల్ చైర్మన్ నాగరాజు గారు పర్యవేక్షణ జరుగుతుంది. నాగరాజు గారు, రేపు ఎన్ని లక్షల మంది రాబోతున్నారు? ఎన్ని బస్సులు మీరు ఏ ప్రాంతాలు అరేంజ్ చేశారు? 24 నియోజకవర్గాలకి చుట్టూ 50 కిలోమీటర్లు ఉన్న నియోజకవర్గాలకి 2100 బస్సులు ఏర్పాటు చేయడమైంది. 100 కిలోమీటర్ల సరౌండింగ్ ఉండే గ్రామాలు మన నియోజకవర్గాలకి 1000 బస్సులు అరేంజ్ చేయడమైంది. ఓన్లీ ఆర్టీసీ నుంచే 3000 పైచలకు బస్సులు ఏర్పాటు చేయడమైంది. ప్రైవేటు స్కూల్ బస్సులు, ప్రైవేటు బస్సులు కూడా దాదాపు 4000 బస్సులు కూడా ఏర్పాటు చేయడమైంది. మొత్తం ఈ సభకు ప్రత్యక్షంగా తరలించే జనా మొబిలైజేషన్కి 3.5 నుంచి 4 లక్షల మంది కేవలం బస్సుల ద్వారానే వస్తారు. మరి కారులోను, సొంత వెహికల్లో వచ్చేవాళ్ళు 1 లక్ష మంది వస్తారు. ఈ సభ 5 లక్షలకి తక్కువ కాకుండా దిగ్విజయంగా జరుగుతుంది. ఇప్పుడు బస్సులో వచ్చే వాళ్ళకి సంబంధించి చాలా ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా అరేంజ్ చేయబోతున్నారా? ఇక్కడ ఈ ప్రాంతాన్ని నుంచి వచ్చే ఈ 14 నియోజకవర్గాలకి మరి రాయచోటి ప్రాంతంలో పెట్టడం అయింది. మరి పులివెందుల నుంచి వచ్చే 18 నియోజకవర్గాలకి మరి పులివెందుల పాయింట్లో పెట్టడం అయింది. మైత్కూరు నుంచి ఇక్కడ వచ్చే పొద్దుటూరు నుంచి వచ్చే వాళ్ళకి అక్కడ పాయింట్ పెట్టడం అయింది. 4 పాయింట్ల భోజనాలు ఏర్పాటు చేశాం. ప్రతి పాయింట్ కాడ 80,000 నుంచి 1,00,000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ రిటర్న్ జర్నీలో కూడా పొద్దున ఉదయం 9 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు ప్రతి ఒక్కరికి భోజనం ఏర్పాట్లు చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం అయింది. వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్న నాయకులందరూ కూడా నేను ఒకటే తెలియజేస్తాను, రిటర్న్ జర్నీలో కూడా అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం అయింది. జనరల్గా పార్టీ సభలకి ప్రజలను తరలించేటప్పుడు ఆ బస్సులకి అద్దె చెల్లించని గత ప్రభుత్వంలో సరిగ్గా జరగలేదు. సిద్ధం సభలకి బస్సులు తీసుకువెళ్ళి డబ్బులు చెల్లించలేదు ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి నేను ఇప్పటికే ఒకసారి కాదు 2 సార్లు మేము అధికారులను ప్రశ్నించడం జరిగింది. సిద్ధం సభలకు దాదాపు 200 కోట్ల రూపాయలు మరి ఆ రోజు వాడుకోవడం జరిగింది. ఇంతవరకు ఆ లెక్కలు తేల్చడం లేదు. నేను సిద్ధం సభలో వాడిన ప్రతి బస్సుని రూపాయితో సహా వసూలు చేస్తాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సుమారుగా ఎన్ని కోట్లు ఖర్చు చేసి ఉంటారు? దానికి సంబంధించిన వివరాలు ఏమైనా? దాదాపు 200 పైచీలకే వాళ్ళు మరి వాడడం జరిగింది. దాన్ని ఇంకా గణాంకాలతో సహా అధికారులు ఇమ్మన్నాం. వాళ్ళు ఎవరెవరు ఎంత కట్టారు, ఎక్కడ కట్టారో అన్నీ కూడా వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం. ఉన్న ప్రతి రూపాయిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పుడు మరి మీరు తీసుకోబోతున్న ఆర్టీసీ నుంచి మీరు తీసుకోబోతున్న మీ పార్టీ కార్యక్రమానికి ఆ బస్సులన్నిటికీ అద్దె చెల్లిస్తున్నారు లేకపోతే ఏంటి? 3,000 బస్సులకే ప్రతి రూపాయి కూడా చెల్లించే మేము ఆ బస్సులు తీసుకుంటున్నాం. ఎక్కడే కానీ మా అధినేత ఒకటే చెప్పాడు, పారదర్శకత ఉండాలా. మనం ఆర్టీసీకి ఈరోజు నిజంగా 6 కోట్ల రూపాయలు ఈ సభ ద్వారా ఆర్టీసీ ఆదాయం పెరిగింది. మరి ఆదాయాన్ని కూడా మరి ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు మరి ప్రతి రూపాయి చెల్లించి అందరూ శాసనసభ్యులు మరి సంబంధించిన పార్టీ నాయకులతో కట్టించడం కూడా జరిగింది. ఆనం వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, రేపు భారీ బహిరంగ సభ అంచనాల మించి రాబోతున్నారండి. ఎందుకంటే నిన్న మీరు ఊహించిన విధంగా 22,000 మంది అనుకుంటే 50,000 మంది వచ్చారు. ఈరోజు 50,000 అనుకుంటే 70 దాటినట్టు తెలుస్తుంది. రేపు ఎంతమంది రావచ్చు ఏంటి సార్? రేపు ఆల్మోస్ట్ మేము మా అరేంజ్మెంట్సే 6 లక్షల మందికి చేస్తున్నాం. ఫుడ్ అయితే ఏమి అంతా. సో ఈ 6 లక్షలు కూడా దాటొచ్చు అనే అంచనాల మీద ఉన్నాము. సో లెట్ us see, సూపర్ సక్సెస్ స్టోరీ అనేది ఆల్రెడీ అండర్స్టూడ్. కాబట్టి బ్రహ్మాండంగా రేపు మీటింగ్ ఉండబోతుంది. ప్లస్ తెలుగుదేశం పార్టీ నిబద్ధత ఏంటంటే ప్రతి బస్సుకి రూపాయి చెల్లించి ప్రతి బస్సు తీసుకున్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సిద్ధం సభలో వేలాది బస్సులు, ఒక్క సభ కాదు ఎన్నో సభలు, ఈరోజు కూడా 10% డబ్బులు కట్టని పరిస్థితి. అది మన నాగరాజు గారు చెప్పినట్టు 100% ఆ డబ్బులు కూడా వసూళ్లు చేసి ఏపీఎస్ఆర్టీసీ బ్రిడ్జ్లో జరిగిన దోపిడీని ఆ డబ్బులు వసూళ్లు చేసి మళ్ళీ ఏపీఎస్ఆర్టీసీకి కట్టించే బాధ్యత కూడా మాదే. ఏమైనా ఫిర్యాదులు చేయడం జరిగిందా? సిద్ధం సభలు చాలా జరిగాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను వాడుకున్నాం అని చెప్తే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఏముంది, ఎన్ని బస్సులు తీసుకున్నారో తెలుసు, ఎంత డబ్బులు కట్టారో తెలుసు. ఆడ లెక్కలు చూస్తే అర్థమవుద్ది కదా, ఫిర్యాదు ఎందుకు? ఇప్పుడు రావాల్సిన డబ్బులు అయితే ఏపీఎస్ఆర్టీసీకి రావాలా, ఈరోజు కట్లా. ఏం వాళ్ళ అబ్బ సొత్తు కాదు కదా. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీ ఓన్డ్ బై భారతీ సిమెంట్స్ అయితే కాదు కదా, ఆర్ సాక్షి పేపర్ ఓన్ చేయదు. ఏపీఎస్ఆర్టీసీ ఈజ్ అ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. బస్సులు వాడే డబ్బులు కట్టాలా, కట్టిస్తాం.
మీరైతే ముందే చెల్లింపు చేస్తున్నారా మీరు తీసుకునే బస్సులకి? ఆల్రెడీ చెల్లిచ్చేసాం. అదిగో మా చైర్మన్ గారు చెప్పినట్టు ఆల్రెడీ డబ్బులు చెల్లించాం. చెల్లించిన తర్వాత బస్సులు తీసుకుంటున్నాం. దట్ ఈస్ టీడీపీ. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే సిద్ధం సభలతో పేరుతో వేలాది బస్సులు తీసుకువెళ్ళి ఇప్పటి వరకు రూపాయి కూడా చెల్లించలేదు. ఖచ్చితంగా వాటిని అన్ని వసూలు చేస్తామని అటు వాన వెంకటరమణారెడ్డి అదేవిధంగా ఆర్టీసీ రీజనల్ చైర్మన్ నాగరాజ్ చెబుతున్నారు. టీడీపీ మహానాడు సభకి వస్తున్న ప్రతి బస్సుకి ఆల్రెడీ డబ్బులు చెల్లించాం. డబ్బులు చెల్లించిన తర్వాతే అద్దె బస్సులు అయితే తీసుకుంటున్నామని ఇద్దరు నేతలు చెబుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ ఆర్టీవీ మహానాడు నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.